హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను లాస్ట్ ఇయర్ 3 to 4 జ్యువెలరీ ఐటమ్స్ పర్చేస్ చేశాను. అది హెవీ కాదు, సింపుల్, అంటే డైలీ వేర్ పర్పస్, చిన్న చిన్న ఫంక్షన్స్కి వేసుకునేవి 3 to 4 ఐటమ్స్ నేను పర్చేస్ చేశాను అనమాట. అన్నీ ఒకేసారి కాదు, జస్ట్ ఇన్ బిట్వీన్. సో అవి అఫోర్డబుల్ అండ్ మినిమల్గా ఉంటాయి. సో అవి ఈరోజు నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ మన పేరెంట్స్ ఎన్ని ఇచ్చినా కూడా మన ఓన్ మనీతో మనము చిన్న ఐటమ్స్ కొనుక్కున్నా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఆ చిన్న చిన్న ఐటమ్స్ నేను ఈరోజు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ వచ్చేసి సింపుల్ ఇయర్ రింగ్స్ అనమాట. యాక్చువల్లీ విత్ ప్రైజెస్ కూడా చెప్తాను నేను, నాకు గుర్తున్నంత వరకు. అండ్ దీని బాక్స్ అయితే పోయింది, నా దగ్గర లేదు. సో ఇట్లా ఉంటాయన్నమాట, చాలా సింపుల్. ఇది డైలీ వేర్ పర్పస్ అని తీసుకున్నాను ఇయర్ రింగ్స్. ఇవైతే నాకు 22 or 24,000 పడింది. అండ్ పి సత్యనారాయణ సన్స్ జ్యువెలరీ ఉందన్నమాట టోలీ చౌకీలో. సో అక్కడ నేను తీసుకున్నాను ఇది. సో ఇది ఫస్ట్ ఐటమ్, చాలా సింపుల్. అండ్ సెకండ్ వచ్చేసి సింపుల్ స్టడ్స్ అనమాట. ఇవి మా పాప కోసం జస్ట్ సింగిల్ స్టోన్. ఇవి కూడా సేమ్ స్టోర్లో. ఇవైతే అరౌండ్ 4,000 అనుకుంటాం. సో ఇవి లాస్ట్ ఇయర్ నేను పర్చేస్ చేసినవి. సో యా, ఇదైతే వెనకాల ఇలా వచ్చాయి. సో ఇది మనకి కూడా యూజ్ అవుతుంది. వాళ్ళు యూజ్ చేసిన తర్వాత ఇక్కడ కూడా మనం పెట్టుకోవచ్చు. సెకండ్ స్టడ్ యాక్చువల్లీ నాకు ఉండేది, కానీ ఒక్కసారి వెనకాల స్క్రూ పడిపోయిందనమాట. సో అప్పుడు తీసాను. సో ఇంకప్పటి నుండి అది కూడుకుపోయింది ఇంకా. సో అనదర్ ప్రెట్టి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి స్టోన్ ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇవి ఖజానాలో తీసుకున్నాము. సో ఇవైతే ప్రైస్ గుర్తులేదు, అరౌండ్ 30 or 35K అనుకుంటా. కానీ చాలా బాగుంటాయి, స్టడ్సే బాగుంటుంది, పెట్టుకుంటే నిండుగా ఉంటుంది. సో ఇంకొకటి వచ్చేసి పి సత్యనారాయణ సన్స్లోనే ఒక బ్రేస్లెట్ తీసుకున్నాను అనమాట. సో ఇట్లా ఉంటుంది. ఇది నేను డైలీ యూజ్ చేస్తున్నాను ఆల్రెడీ. సో ఇది ఇలా ఉండింది, కానీ ఇది ఇలా స్టిక్ అయి ఉంటుందన్నమాట ఇట్లా. కానీ ఇది ఊడిపోయింది. సో ఊడిపోతుంది, బట్ క్యూట్గా ఉంటుందన్నమాట. సింపుల్గా ఆఫీస్ వేర్ ఆర్ కాలేజ్ వేర్ పర్పస్కి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి 48,000 పడింది. ఇది 4 to 5 grams ఉంటుంది అనుకుంటా, కానీ చూడ్డానికి అలా లేదు కదా, చాలా సింపుల్గా ఉంది. 48,000. అండ్ నేను ఇది ఇన్స్టాగ్రామ్లో పేజ్ చూసి మరి తీసుకున్నాను. కానీ తీసుకున్న తర్వాత ఇదైతే ఇలా ఉంటుందన్నమాట ముత్యాలతోని. కానీ ఇందులో ఒక డ్రాబ్యాక్ ఉంది, అది నేను చెప్తాను తర్వాత. సో ఇదైతే ఇలా ఉంటుందన్నమాట. ముత్యాలు 5 layers ముత్యాలలో వచ్చేసి మధ్యలో స్టోన్స్ కూడా వచ్చాయి, బీడ్స్. సో ముత్యం ఒకటి, బీడ్ ఒకటి, అండ్ ఈ మధ్యలో ఒక చిన్న సింపుల్ లాకెట్ అనమాట. సో నేను అక్కడ చూసినప్పుడు ఏంటంటే, ఇది ఆరిక్ బై సుభా అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసి నేను పిన్ చేస్తే, నేను కూడా హైదరాబాద్లో ఉంటున్నాను అని పిన్ చేస్తే వాళ్ళు మై హోమ్ పూజా వాళ్ళు ఉండేది, అక్కడికి రమ్మని చెప్పారనమాట. సో అక్కడ ఇన్విటేషన్ తీసుకుని అక్కడ వాళ్ళ ఇంట్లోనే పెట్టారు ఇది. సో అక్కడికి వెళ్ళి నేను చూసినప్పుడు ఏంటంటే, ఈ లాకెట్ ఉంది కదా, ఇదన్నీ కూడా సేమ్ వైట్ కలర్స్తో ఉన్నాయన్నమాట. సో మనకేంటంటే, మనము అన్నిటికి పైకి సూట్ అవ్వాలంటే మల్టీ కలర్, అంటే ఇట్లా గ్రీన్, రెడ్ అట్లా ఉంటే అన్ని డ్రెస్ పైకి సూట్ అవుతుంది, సారీస్ పైకి సింపుల్గా ఉంటుంది అనేసి నేను తీసుకున్నాను. కానీ సెర్చ్ చేసుకోవాలి. సో ఇట్లా వస్తుంది అనమాట, అన్నిటిపైకి సూట్ అవుతుంది. అండ్
ప్రతి ఏజ్ గ్రూప్కి కూడా ఇది చాలా బాగుంటుంది యాక్చువల్గా. ఎందుకంటే మేము ట్రై చేసాము, అంటే మా అత్తయ్య గారికి కానీ అందరికీ ట్రై చేసాము. సో ప్రతి ఏజ్ గ్రూప్కి మా పాప వేసుకుంది, నేను వేసుకున్నాను. ఇది ఏ ఏజ్ గ్రూప్కైనా చాలా బాగుంటుంది. సారీస్ పైన కానీ, డ్రెస్ పైన కానీ, అండ్ వాళ్ళకి పట్టు పరికిణీల పైన కానీ చాలా బాగుంటుందన్నమాట అని తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 20,000 పడిందనమాట. వాళ్ళు ఏం చెప్పారంటే అది చాలా తక్కువకి ఇస్తున్నాము, బయట అందరికీ చాలా ఎక్కువ ఇస్తున్నాము అని చెప్పారు. కానీ నేను నాకు డ్రాబ్యాక్ అని చెప్పా కదా, అదేంటంటే యాక్చువల్గా నేను కనుక్కున్నాను వేరే చోట కూడా. ఇది బయట చేస్తారు కదా కొన్ని షాప్స్లో, మనకి తెలిసిన వాళ్ళు. సో అలా కనుక్కుంటే ఇది 12,000 to 13,000లో అయిపోవచ్చు అని చెప్పారనమాట. సో ఎందుకంటే దీని లాకెట్ కూడా అవి స్టోన్సే ఉన్నాయి, గోల్డ్ కూడా ఎక్కువ పడదు దీనికి. నాకు తెలిసి 1/2 గ్రామ్ కూడా పడదు అనుకుంటా, జస్ట్ ఈ బార్డర్ ఉన్నాయి కదా దానికే పడుతుంది గోల్డ్. సో నాకైతే ఇది వేస్ట్ అనిపించింది. అండ్ ఇందులో చాలా ఇమిటేషన్ జ్యువెలరీస్ కూడా వచ్చేసాయి ఇప్పుడు నేను తీసుకున్న తర్వాత. ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్నాను, ఇప్పుడైతే చాలా ఇమిటేషన్ జ్యువెలరీస్ వచ్చేసాయి ఇందులోనే. సో గోల్డా కాదా అనేది కూడా తెలియట్లేదు. సో అందుకని నాకు అది వేస్ట్ అనిపించింది తీసుకున్నా కూడా. సో ఇంకొకటి వచ్చేసి నవరత్న అనమాట, నవరత్న చైన్. సో ఇలా ఉంటుంది. ఇదైతే నాకు చాలా నచ్చింది. ఫస్ట్ ఇది తీసుకోవడానికని వెళ్ళాము, తర్వాత తగిలించుకున్నాను అనమాట. సో ఇదైతే 45,000 పడింది. సో ఇది కూడా సేమ్ ఆరిక్ బై సుబాలోనే. సో ఇది అఫోర్డబులా కాదా అనేది నాకు తెలియదు, ఎందుకంటే ఇదైతే ఇదైతే నాకు కొంచెం లేటెస్ట్గానే అనిపించింది అనమాట. ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్నా కానీ ఇది కూడా లేటెస్ట్గానే అనిపించింది. సో ఇదైతే ఇప్పుడు చూడలేదు ప్రజెంట్ ఇమిటేషన్ జ్యువెలరీస్లో. ఈ టైప్ బీడ్ అనమాట మెయిన్ ఉన్నాయి, కానీ మల్టీ కలర్స్వి. కానీ ఇది షేప్ వచ్చేసి డిఫరెంట్గా వచ్చి ఉంది కదా. సో మీకు కనిపిస్తున్నట్లయితే సో షేప్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో ఇది కూడా అంతే. సో ఈ డ్రెస్ పైకి సెట్ అయిపోయింది, సారీ సింపుల్గా సారీస్ పైకి సెట్ అవుతుంది, చిన్న ఫంక్షన్స్ పైకి సెట్ అవుతుంది. సో అట్లా దేనిపైకన్నా సెట్ అవుతుంది అనమాట. అండ్ ఏజ్ గ్రూప్స్ కూడా, ప్రతి ఏజ్ గ్రూప్కి కూడా ఇది సెట్ అవుతుంది. సో ఇదైతే అఫోర్డబుల్ అండ్ బాగా అనిపించింది అన్ని అండ్ దీంతో కంపేర్ చేస్తే ఇది చాలా బెస్ట్ అనిపించింది నేను అంటే మనం బిగినర్ మిస్టేక్స్ చేస్తాం కదా ఫస్టే, మనం ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి తీసుకోవడము. సో నేను చేసిన మిస్టేక్లో అదనమాట. సో కొంచెం వెళ్ళినప్పుడు ఏది తీసుకోవాలో దానికే వెళ్ళాలి, అనవసరంగా ఏది కొరిగించుకోకూడదని తర్వాత అర్థమైంది. సో అదనమాట. నేను ఇంకా బ్లాక్ బీడ్స్ అవి ఉన్నాయి కానీ అవి ఇక్కడ లేవు. సో అది మళ్ళీ ఊరు వెళ్ళినప్పుడు నేను షూట్ చేస్తాను. సో ఇదనమాట మినిమల్ జ్యువెలరీ నేను పర్చేస్ చేశాను లాస్ట్ ఇయర్. సో కొంచెం మనీ సేవ్ చేసుకుని ఎవ్రీ మంత్ సో ఫైనల్గా తీసుకున్నాం అనమాట, అప్పుడప్పుడు ఉన్నప్పుడు అనమాట. దట్స్ ఇట్ గైస్. ఇఫ్ యు ఆర్ లైకింగ్ మై వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ. బై బాయ్.